హాయ్ ఫౌండర్స్, విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభోదయం. మన భారతదేశం నుంచి మురుగేష్ అయ్యర్ గారు ఇచ్చినటువంటి ఒక కంటెంట్ మీ అందరికీ కూడా శుభప్రదమైనటువంటిగా నేను భావిస్తున్నాను. ప్రియమైన వారందరికీ శుభోదయం. విజయాన్ని చేరుకోవడం అనేది ఒక ఉన్నతమైన లక్ష్యంతో కూడిన గమ్యం. మా CEO నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి మా CEO మరియు అతని బృందం అదే మార్గంలో అవిశ్రాంతంగా పనిచేస్తూ ఆ ఫలవంతమైన గమ్యాన్ని చేరుకుంటున్నారు. ఇది ఒక నిజమైన విజయం. విక్టరీ విత్ యాష్ అనే ఈ వేదిక మా CEO గారు నిర్దేశించిన గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవడానికి ఆయన నాయకత్వంలోని పడవలో మేమంతా ప్రయాణిస్తున్నాము. ఇది ఒక ప్రపంచవ్యాప్త సమాజం. అసాధ్యమైన పనిని సుసాధ్యం చేయడానికి, సరైన దిశలో ముందుకు సాగడానికి ఇది మద్దతును అందిస్తోంది. ఈ స్థాయి విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో మా CEO అతని టెక్ బృందం యొక్క మానస పుత్రిక అయిన విక్టరీ విత్ యాష్ యొక్క ఈ రోజును మనమందరం జరుపుకుంటున్నాము. మనం ఖచ్చితంగా విజయానికి చాలా దగ్గరగా ఉన్నాము మరియు ఘన స్వాగతం వేడుకలతో ఆ విజయాన్ని అందుకుంటాము. ముందున్న ఈ రోజును ఆనందంగా గడపండి. శుభాకాంక్షలతో మురుగేష్ అయ్యర్, భారతదేశం. మనం అతి సమీపంలో విక్టరీ విత్ యాష్లో జరగబోయే లర్నింగ్ పోర్టల్ మనం చూడబోతున్నాం. లర్నింగ్ పోర్టల్ ప్యానల్ని చూసేదే కాదు, అందులోని విషయాలన్నింటినీ కూడా మనం ఇంకా ట్రైనింగ్లో స్టార్ట్ అవుతూ ముందుకెళ్లే అవసరం ఉంటుంది. అందరూ కూడా అందుకు అప్రమత్తమై ఉండండి. దయచేసి ఎవరు కూడా డబ్బుని ఫోకస్ చేసుకోవద్దండి. డబ్బు కోసం ఆలోచన చేసే అవసరం లేదు. అందరం ఇబ్బందుల్లో ఇక్కట్లో ఉన్నాం. బట్ మనం ఏది ఉన్నా మనం ఒక పెద్ద కార్పొరేట్ స్థాయి ప్రాజెక్ట్లో మనమందరం కూడా భాగస్వామ్యులం. కాబట్టి అక్కడ మనందరం కూడా ఆన్ బోర్డ్ వెరిఫైడ్ మెంబర్స్గా చాలా గర్వంగా నిలిచినటువంటి రోజు ఈ రోజు. పెద్ద పెద్ద ఆలోచనలతోటే మనం ముందుకెళ్ళాలి. మనం ఒక పెద్ద స్థాయి కంపెనీతో ఉన్నప్పుడు ఆ స్థాయి ఆలోచనలే మనకు ఉండాలి. మనం నిలబడినటువంటి స్థానం అలాంటిది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి సంకోచితం పెట్టుకోకుండా, సందేహం పెట్టుకోకుండా, జాన్ వైట్ గారు చెప్పినట్టు ఎవ్రీడే కొన్ని సెకండ్ల పని మాత్రమే మీరు లాగిన్ అవ్వడం, లాగౌట్ అవ్వడం అని చెప్పి అన్నారు. కనీసం లాగిన్ అయ్యి లాగౌట్ అన్న అయితే పలానా అకౌంట్ యాక్టివ్గా ఉందని అక్కడ గుర్తింపు పొందుతుంది, రికార్డ్ అవుతుంది. కాబట్టి సైన్ ఇన్ అయ్యి కొన్ని నిమిషాల పాటు లోపల ఉన్నటువంటి ఆ ప్యానల్స్ అన్నీ కూడా చూసుకోండి, చెక్ చేసుకోండి. డాష్ బోర్డు, న్యూస్, ఈవెంట్స్, ప్రీవియస్ ఈవెంట్స్, ప్లానర్, లర్నింగ్ పోర్టల్, మై లింక్స్, మై సర్కిల్, ఇవన్నీ కూడా ప్రొఫైల్ చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చూసుకోండి. చాలామందికి ప్రొఫైల్లో ఫోటో లేకపోవచ్చు. ఆ ఫొటోస్ని మళ్ళీ అప్లోడ్ చేసేకపోతే టెక్నికల్ ఇష్యూ ప్రాబ్లం రావడం జరుగుతోంది 2 days నుంచి. నో ప్రాబ్లం, అది ఒకసారి ట్రై చేయండి. ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కూడా ట్రై చేయండి, ప్రాబ్లం లేనిటువంటి వాళ్ళు కూడా ట్రై చేయండి. అయ్యిందనుకోండి ఓకే, కాలేదనుకోండి ట్రై చేద్దాం. రైట్. బ్యాక్ ఎండ్ ప్రాసెస్ మనకి విక్టరీ విత్ యాష్ నుంచి బ్యాక్ ఎండ్ ప్రాసెస్ చాలా భారీగా జరుగుతున్నాయి. అందుకే మన యాష్ ముఫోరా గారు, అతని టెక్ బృందం అహర్నిశలు చాలా శ్రమిస్తున్నారు కేవలం మన కోసం. ఓకే, కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. విక్టరీ విత్ యాష్లో లాగిన్ ఎలా అవ్వాలి, ఎలా గమనించాలి ప్రతి ఒక్క ఫార్మేట్ కూడా. మీకు ఇంకొక చిన్న విషయం చెప్తానండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ విక్టరీ విత్ యాష్ అని మాత్రమే మీరు టైప్ చేస్తే మనకు విక్టరీ విత్ యాష్ పేజ్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ కాదు, పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ సోర్స్ ఓపెన్ అయినప్పుడు ఆ విక్టరీ విత్ యాష్ కిందనే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వాటన్నిటిలో కూడా ఒక్కొక్కటి మీరు క్లిక్ చేసి ట్రైనింగ్స్ అండ్ బెనిఫిట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, ఇలాగ అన్నీ ఉంటాయి అక్కడ. ప్రతి ఒక్కటి కూడా మీరు క్లిక్ చేసి అక్కడ ఏం జరుగుతోంది, ఏం క్లిక్ చేస్తే ఏమొస్తోంది అనేది మీరు ఒకసారి గమనించండి. మైండ్ బ్లోయింగ్. ఆ పేజ్ సోర్స్లో మీరు క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ పేజ్ వస్తుంది. ఆ నెక్స్ట్ పేజ్ మన వెబ్సైట్ ద్వారా రాబడుతుంది. అక్కడ మీరు చూసినట్టయితే అద్భుతాలు కనిపిస్తాయి. చూడండి, ఒకసారి ట్రై చేయండి. అక్కడ ఎన్ని పేర్లు మారుతున్నాయి, ఎన్ని రకాలుగా వస్తున్నాయని చూడండి. అది ఈరోజు మన స్థాయి. అంతగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సబ్జెక్ట్ని ఫోకస్ చేయండి. ప్రతి ఒక్క అంశాన్ని నేర్చుకోండి. విక్టరీ విత్ యాష్లో మీరు ఎంత నేర్చుకోగలిగితే
మనం కొత్త కంపెనీలోకి అడుగు పెట్టినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎవరిపై ఆధారపడకుండా మీకు మీరే స్వతహాగా లాగిన్ చేసుకుంటారు. మొత్తం యాక్సెస్, డాష్ బోర్డ్ మొత్తం యాక్సెస్ చేస్తారు. అక్కడున్న ఫీచర్స్ అన్నిటిని కూడా మీరు చెక్ చేసుకొని ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎంటర్ అయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అది నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మన టైం అది. మనం ఏడ్చుకొని కూర్చుంటే ప్రయోజనం లేదు, ఏమీ సాధించలేము. గుర్తుపెట్టుకోండి, నిజం చెప్తున్నానండి. మనం ఏడుపు మొహాలు వేసుకొని కూర్చుంటే ఏమీ సాధించలేము. మీరు కానీ, నేను కానీ, ఎవరైనా కానీ. ఈ వ్యవస్థ మనల్ని గైడ్ చేస్తోంది, ఎడ్యుకేట్ చేస్తోంది. కాబట్టి మన వ్యవస్థలో ఇప్పుడు కొత్తగా వి లెర్నింగ్ పోర్టల్ అనే, అది కూడా కమింగ్ సూన్ అని పెట్టారు కదా, అది మనకి ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 రోజుల్లో మనకు అది ఓపెన్ కావచ్చు. ఆ ప్యానల్ రైట్, వి లెర్నింగ్ పోర్టల్ అనే ప్రోడక్ట్ మనకు ఓపెన్ కావచ్చు. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ సంబంధించినది ఓపెన్ అవ్వచ్చు. ఆ ఓపెన్ అయ్యే లోపు మీరు సిద్ధంగా ఉండండి. అది ఎడ్యుకేషనల్ మాడ్యూల్స్తో తీసుకొస్తున్నటువంటి ఫార్మేట్ అది. కాబట్టి మనందరం కూడా ఈజీగా, ఎన్ని రకాల భాషలు కలిగినటువంటి వాళ్ళైనా సరే అందరూ కూడా హ్యాపీగా చూసుకుని నేర్చుకుంటూ ముందుకెళ్ళొచ్చు. అది ఎలా వెళ్ళాలి, ఏం చేయాలనేదన్నీ కూడా మనకు ఒక పాపప్ ద్వారా రావచ్చు. లాస్ట్ టైం మనకి మైల్ స్టోన్ 22,000 మంది కంటే ఎక్కువ మంది సభ్యులు ఒక 24 అవర్స్లో, ఒక్క రోజులో రాగలిగినారంటే గంటకు 1000 మంది వచ్చిన దానితో సమానం. గంటకు 1,000 మంది, ప్రపంచవ్యాప్తంగా గంటకు 1,000 మంది కేవైసీ పూర్తి చేసుకున్నారనే అర్థం. ప్రతి గంటకు 1000 మెంబర్స్. ఒక రోజులో 22,000 మంది రాగలిగినారంటే అద్భుతం. ఆలోచన చేయండి. కాబట్టి అటువంటి మైల్ స్టోన్ పాపప్ అయితే మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ మనకు రాబోతున్నటువంటి పాపప్, నెక్స్ట్ మైల్ స్టోన్ రాబోతుందని కూడా మనకి ఆ రోజు మిస్టర్ యాష్ గారు ఆ పాపప్లను చెప్పడం జరిగింది. ప్లస్ 22,000 మంది సభ్యులు ఒక రోజులో కేవైసీ నమోదు చేసుకున్నారు. ఇది చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పినటువంటి మైల్ స్టోన్ పాపప్కి, నెక్స్ట్ కమింగ్ మైల్ స్టోన్ పాపప్కి మధ్య బిట్వీన్ ఒక అప్డేట్ పాపప్ మీకు రాబడుతుంది. అది మీరు చూసి చాలా సంతోషపడతారని చెప్పి యాష్ ముఫర్ గారు మనకు అక్కడ పొందుపరచడం జరిగింది. ఒక్కసారి మీరు వెళ్ళి ఆ పాపప్ని మళ్ళీ అగైన్ చూడండి, మొత్తం చదవండి. నెక్స్ట్ మైల్ స్టోన్ పాపప్కి మధ్యలో మనకు ఒక అప్డేట్ పాపప్ కూడా రాబోతోంది. ఆ అప్డేట్ పాపప్ కోసం ఎదురు చూస్తున్నాం. ఆ క్షణం అయితే వచ్చేసినట్టుంది. అట్ ఎనీ టైం మన ముందుకు ఆ పాపప్ని మనం చూసుకునే అవకాశం ఉంటుంది. అందుకనే జాన్ వైట్ గారు ఓఈఎస్లో తర్వాత విక్టరీ విత్ యాష్లో ఉన్న ఆ 2 బ్యాక్ ఆఫీసులు కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి, గమనిస్తూ ఉండండి అని చెప్పారు. కాబట్టి మీరు చేసుకుంటున్న ఉద్యోగం చేసుకుంటూ, వ్యాపారాలు చూసుకుంటూ, మీ పనులు మీరు చేసుకుంటూ, మీవేవైతే ఉన్నాయో దినచర్య సంబంధించిన అన్నీ కూడా చూసుకుంటూ, మీకు వీలున్న సమయంలో రోజులో కనీసం ఒక 2-3 సార్లన్నా మీరు ఖచ్చితంగా చూడండి. అది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మిమ్మల్ని ఎంత యాక్టివ్గా తయారు చేస్తుందంటే, లాగిన్ అయ్యేది నేర్చుకుంటే చాలండి. చాలామందికి లాగిన్ అయిన తర్వాత సైన్ అవుట్ చేయడం కూడా తెలియదు. బ్యాక్ వచ్చేస్తున్నారు, బ్యాక్ కొట్టేస్తున్నారు మొబైల్లో, బ్యాక్ డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. సైన్ అవుట్ కొట్టడం లేదు, చాలా కష్టం. అలా ఎప్పుడు చేయొద్దు. వర్క్ నేర్చుకోండి. మనకు సైన్ ఇన్ సైన్ అవుట్ అవ్వడానికి మనకు రాకపోతే పెద్దగా ఆలోచనలు ఎందుకండి? చిన్న పనులు చేసుకుని చిన్న బతుకులే చాలనుకోవచ్చు కదా. సైన్ ఇన్ సైన్ అవుట్ రాకపోతే, అరే వెబ్సైట్లోకి మనం ఎలా ఎంటర్ అవ్వాలో తెలియకపోతే పెద్ద ఆలోచనలు, పెద్ద డ్రీములు ఎందుకండి? పెద్ద డ్రీములు పట్టుకున్నప్పుడు మనం ఇలాంటి పనులు నేర్చుకోవాలి. ఇక్కడి నుంచి మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఇలాంటి చిన్నవే మనకు రాకపోతే రేపు పొద్దున మనం డాష్ బోర్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత, కొత్త కంపెనీ యొక్క డాష్ బోర్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఆ పోర్టల్ని ఎలా చూస్తారు, మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, భాషని ఎలా మార్చుకోగలుగుతారు, ఇవన్నీ కూడా మనకు ట్రైనింగ్లో చెప్తారు. ఈ ట్రైనింగ్లో మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ పని ఏంటంటే లాగిన్, లాగౌట్, సైన్ ఇన్, సైన్ అవుట్, అంతే. ఇదొక్కటే మీరు నేర్చుకోవాల్సింది. ఫ్రెండ్స్, ఓఎస్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, అక్కడ సైన్ ఇన్ ఎలా అవ్వాలి, సైన్ అవుట్ ఎలా అవ్వాలి, అది చూసుకోండి. విక్టరీ విత్ యాష్ ఎలా సైన్ ఇన్ అవ్వాలి, ఎలా సైన్ అవుట్ అవ్వాలి, ఇక్కడ చూసుకోండి. ఇవన్నీ నీట్గా మీరు నేర్చుకుంటేనే నెక్స్ట్ స్టెప్ మనము ఆశించవచ్చు. మనం పెద్ద తారాస్థాయిలో ఉన్నటువంటి లైఫ్ని ఊహిస్తున్నామంటే దానికి తగ్గట్టుగా పనులు ఇక్కడ చేయాలి. ఇలాంటి చిన్న పనులే మనం చేసేదేం పెద్దగా మనకేం మూటలు మోయండి, కొండని పిండి చేయని చెప్పట్లే యాష్ గారు. జస్ట్ ఓఎస్ లాగిన్ అవ్వడం నేర్చుకో, సైన్ అవుట్ అవ్వడం నేర్చుకో. ఇక్కడ కూడా అంతే, విక్టరీ విత్ యాష్లో సైన్ ఇన్ అవ్వడం నేర్చుకో, సైన్ అవుట్ అవ్వడం నేర్చుకో. లోపల ఉన్నాడు గమనిస్తూ ఉండు, ఇంత చెప్పింది వాళ్ళు.
అరే ఒక రెగ్యులర్ వెబ్సైటు గత సంవత్సరం నుంచి మనం దాన్ని మనకిచ్చారు, అందులో కేవైసీ కూడా చేసుకున్నాం, ఈరోజు మేము రోజు లాగిన్ అవ్వని వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మనం ఇప్పుడు దాకా నేర్చుకోలేదంటే అది ఎవరు తప్పు? యాష్ గారు తప్ప, లేదా మీకు అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు తప్ప? మీకు మీరు నేర్చుకోలేదు కాబట్టి మీరు వెనకబడ్డారు. ఆ వెనకబడడం అనేది చాలా దారుణమైంది. అది ఏ రకంగా మీకు అది సమాధానం చెప్తుందో స్టార్ట్ అయిన తర్వాత మీరు ఊహించుకోలేరు. ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేస్తారు యాష్ గారు. ఎవరిని అప్రమత్తం చేస్తారో ఆల్రెడీ సిద్ధంగా ఉన్నవాళ్ళని. ఈరోజు మెసేజ్ కూడా అదే వచ్చింది. ఆల్రెడీ సిద్ధంగా ఉన్నవాళ్ళు మళ్ళీ సిద్ధంగా ఉండడానికి ప్రయత్నించడం అది అవసరం లేదు, సిద్ధంగా లేనటువంటి వాళ్ళు మాత్రమే సిద్ధంగా ఉండండి అని చెప్పారు. విషయాలన్నీ వస్తున్నాయండి, వాటిని మనం చదవాలి, విని అర్థం చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. అంతే తప్ప ఎప్పుడు మాకు డబ్బులు ఇవ్వలేదు యాష్ గారు, ఎప్పుడు ఇస్తారు, ఏ రోజు ఇస్తారు, స్టార్ట్ అయిపోతుంది భూమ్ భూమ్. ఏంది భూమ్? ఎక్కడ భూమ్? ఆయన ఒకటొకటే స్టెప్ బై స్టెప్ మనల్ని నేర్పించుకుంటూ తీసుకెళ్తున్నారు. చాలా పెద్ద తారాస్థాయి కంపెనీ, కార్పొరేట్ కంపెనీ మంది, కార్పొరేట్ AI IT కంపెనీ. ప్రపంచమంతా ఒకవైపు, యాష్ గారు మన వ్యవస్థ, మనమందరం కూడా ఒకవైపు అని చూపించేటువంటి గొప్ప వ్యవస్థ, ప్రపంచాన్ని ఢీ కొట్టుకుంటున్నటువంటి వ్యవస్థ మంది. ప్రపంచాన్ని నివ్వెరబోయించట్టు చేసే అటువంటి ప్రక్రియను ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసే, ఆ వినూత్నమైన పద్ధతిలో పరిచయం చేసేటువంటి గొప్ప వ్యవస్థ మంది. అంత పెద్ద జాయింట్ కంపెనీలో మీరు నేను భాగస్వాములం. అలాంటప్పుడు మీరు ఎంత చలాకీగా ఉండాలి, ఎంత హుషారుగా ఉండాలి, ఎంత యాక్టివ్గా ఉండాలి, ఎంత సబ్జెక్టు తెలిసి ఉండాలి. మన కంపెనీకి సంబంధించినటువంటి ఎటువంటి వెబ్సైట్స్ అన్నా కానీ, ఎటువంటి విషయాలైనా కానీ మనం శోధి చేసి తీసి పెట్టుకోవాలండి. మన దగ్గర శోధించి తీసి పెట్టుకోవాలి మనం. ఎవరు అలా చేయడం లేదే, చాలా తక్కువ మంది మాత్రమే చేస్తున్నారండి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి